అందరికీ నమస్కారం. గత నెల 22వ తేదీన బీసీవై పార్టీ ఆధ్వర్యంలో బీసీ సింహగర్జనని విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. మా పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల కోసం ప్రత్యేకంగా 5 డిమాండ్లు ప్రభుత్వం ముందు నిర్ణయించడం జరిగింది. ఈ నెల 31వ తారీఖు దాకా గడువు కూడా ఇవ్వడం జరిగింది. గత 6 రోజుల్లో ఈ గడువు ముగినున్నది. కావున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీవై పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. అందులో భాగంగా బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలి. బీసీలకు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలి. అదేవిధంగా బీసీలకు కులగణన చేపట్టాలి. విద్యా ఉద్యోగ అవకాశాల్లో 44% రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ నిధులు వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా బీసీవై పార్టీ ప్రధానంగా ముందుంచడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బీసీవై పార్టీ నిర్ణయించిన డిమాండ్లు నెరవేరుస్తారో లేదో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల బీసీల ఆకర్షతను చూస్తామని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తుంది, హెచ్చరిస్తుంది. లేని పక్షంలో ఈ ఏప్రిల్ 11వ తేదీన బీసీవై పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారితో ఆమర నిరాహార దీక్ష చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.